त्वा गणपतिं हवामहे कविं कवीनामुपवस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणान् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् प्रणो देवी सरस्वती वाजेभिर्वाजनीवती धीनापवित्र्यमतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुर्गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीमहागणाधिपतये नमः। ॐ आचम्य प्राणानाचम्य ॐ केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविन्दाय नमः विष्णवे नमः मधुसूदनाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः वृषिकेशाय नमः पद्मनाभाय नमः दामोदराय नमः संकर्षणाय नमः वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय नमः अधोक्षराय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः हरहे नमः श्रीकृष्णाय नमः श्रीकृष्णपरब्रह्मणे नमः। उत्तिष्ठन्तु भूतविजाताः एते भूमिभारकाः एतेषाम् अविरोधेन ब्रह्मकर्म समारभे दैवी गायत्री छन्द प्राणायामे विनियोगः। ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్సువరోం. అందరూ కూడా మమ అనుకోండి. మమ ఉపాత్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే वैवस्पदमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बोद्भीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिणभागे श्रीशैलस्य वायव्यप्रदेशे कृष्णागोदावर्योर्मध्यदेशे समस्तदेवता हरिहरब्रह्मणः गुरुशरणसन्निधौ अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणाम् श्रीनन्दननाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ निजभाद्रपदमासे शुक्लपक्षे चतुर्दश्याम् सौम्यवासरयुक्तायाम् शुभवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं गुणविशेषणः विशिष्टायाम् शुभतिथौ. ఇప్పుడు అందరూ కూడా ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క గోత్రము పేరు మీ కుటుంబ సభ్యుల యొక్క పేర్లు కూడాను మనస్సులో చెప్పుకోవలసిందిగా మనవి. యజమానస్యాః గోత్రోద్భవానాం సహ కుటుంబానాం. ఇప్పుడు అందరూ కూడా చెప్పుకోండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభీష్ట ఫలసిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార అధికార ఆరోగ్యత వివాహ సత్సంతాన సౌభాగ్యత ఫలసిద్ధ్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక దేవత అనుగ్రహ ప్రీత్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక కరుణ కృపా కటాక్షత ఫలసిద్ధ్యర్థం విశేష
వినాయక చవితి శుభ పర్వదివసే శ్రీ వరసిద్ధి వినాయక దేవత వ్రత కథ పూజాం అహం కరిష్యే. ఈ విధంగా సంకల్పం చెప్పుకొని కొద్దిగా చేతిలో ఉన్నటువంటి అక్షతలను ఆ నీరును తీసుకొని ముందుగా సిద్ధంగా ఉంచినటువంటి ఆ పాత్రలో వదిలివేసేటటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత కలశారాధన. ఓం తదంగత్వేన కలశారాధనం కరిష్యే. కలశానికి కొద్దిగా గంధాన్ని అలంకరించి బొట్లుగా అలంకరించేసుకొని ఆ తర్వాత ఉన్నటువంటి ఆ కలశంలో కొద్దిగా పుష్పము అక్షతలు గంధమును పుష్పంతో అద్ది అందులో అక్షతలతో సహా వేసి ఆ కలశాన్ని తాకి నమస్కారం చేసుకోవాలి. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రస్తమాస్పృతః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణాస్పదః కుక్షౌత్సాగరా సర్వే సప్తద్వీపావసుంధరః అర్గ్వేదో జర్వేదః సామవేదో హ్యతర్వణః అంగైచైదాత్ సర్వే కలశాంబుసమాశ్రితః. ఆః కలశేషు ధావతి పవిత్రే పరిషిధ్యతే ఉగ్ధైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాప ప్రాణావా ఆప ప్రజవ ఆపోన్నమాపో మృదమాప సమ్రాడాపో స్వరాడాపశ్చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాప సత్యమాప సర్వా దేవతా భూద్భవస్వరాప. ఓం గంగే చైమునే చైవ కృష్ణే గోదావరి సరస్వతే నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆజాంతు దేవ పూజార్థం దురదక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ కలశంలో ఇంతకు ముందుగా మనం వదిలివేసినటువంటి పసుపు కుంకుమ అక్షతల పుష్పంతో సహా ఆ నీరును కలయ త్రిప్పాలి. ఎందుకంటే ఈ కలశంలో ఉన్నటువంటి నీరును పవిత్రమైనటువంటి గంగా నదీ జలాలతోనూ కృష్ణానదీ జలాలతోనూ ఏవైతే మనము భారతీయులంతా కూడా పవిత్ర జలాలుగా మనం నమ్ముతూ ఉంటామో ఆ జలాలన్నీ కూడా ఈ కలశంలోకి ఆవాహన కావాలని చెప్పేసి వారన్నింటితోటి ఆ కలయ త్రిప్పిన తర్వాత ఆ జలాన్ని మనం ఏదైతే పూజా సామగ్రి ఇక్కడ ఏర్పాటు చేసుకున్నామో వివిధ వేరు ప్రదేశాల నుండి వేరు వ్యక్తుల నుండి ఆ గ్రహించినటువంటి పూజా సామాగ్రి శుద్ధి కావాలని చెప్పేసి ఆ పుష్పాన్ని ఆ తెచ్చినటువంటి పూజా సామాగ్రిని ఆ తర్వాత మండపం పైన ఏర్పరిచినటువంటి ఆ కలశాన్ని దేవతా విగ్రహాన్ని తో పాటుగా మనము కూడా శుద్ధి కావాలని చెప్పేసి ఆ పుష్పంతో ఇక్కడ తెచ్చినటువంటి వాటిని మనం శుద్ధి చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం సంప్రోక్ష్య. తదుపరి ఆ గణపతికి ఏదైతే మనం పసుపుతో చేసినటువంటి గణపతి ఉంటుందో ఆ గణపతి వారిని ప్రాణప్రతిష్ఠాపన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం మదః ప్రాణప్రతిష్ఠాపనే వినియోగః. ఓం అసునేతే పునరస్మాచక్షుః పునః ప్రాణామిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యమస్సదంతమలమలే మృణయానస్వస్తే అమృతం వైః ప్రాణ అమృతమాభ ప్రాణానేవేధాస్థానముపక్వయతే. ఇప్పుడు కొద్దిగా అక్షతలు తీసుకొని స్వామివారు ఈ యొక్క పూజా కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వారు ఇక్కడే ఉండాలని చెప్పేసి ప్రాణప్రతిష్ఠాపన చేద్దాం. వారిని ఇక్కడే ఆ మర్యాదపూర్వకంగా వారిని ఆహ్వానించి పూజ అయ్యేంత వరకు కూడా వారిని ఇక్కడే కూర్చునేటటువంటి విధంగా ప్రార్థన చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓం స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ అభిముఖో భవ స్థిరాసనం కురు. 2 పుష్పాలు అక్షతలు తీసుకొని స్వామివారికి భక్తిపూర్వకంగా ధ్యాన శ్లోకాలను చెప్పుకొని వారిని ప్రార్థిద్దాం. ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమ ప్రమథపదయే నమస్తే అస్తు లంబోదరాజ ఏకదంతాజ విఘ్న వినాశనేశపదాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గణానాం త్వా గణపతిగం భవామహే కవిం కవీనాముపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణవన్నోతిభిత్తేరసాధనం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. శ్రీమహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఉపచారిక స్నానం కుర్యాత్ ఆపో ఇష్టామయోపవస్థానభూర్జే దధాతనః మహేరనాచక్షదేయో పశ్చిమతమోరసః ఉషతేరపమాతరః తస్మా అరంగమావో యస్య క్షయా జన్మధ
आपो जनयधा जनः गं गणपतये नमः विशेषतः स्नानं समर्पयामि शुद्ध आचमर्पयामि फलोदकस्नानं समर्पयामि गन्धं गन्धद्वारां दुराधर्षां नित्यपुष्टाङ्गलेशनीम् ईश्वरीगुं सर्वभूतानां तामिवोपह्वये श्रियं श्रीमहागणाधिदेवतायै नमः गन्धान् धारयामि वस्त्रार्थं युग्मोपितार्थम् अक्षतान् समर्पयामि अतः पुष्पाणि पूजयामि ओम सुमुखाय नमः ओम एकदन्ताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गजाननाय नमः ओम गणाधिपाय नमः ओम गणाध्यक्ष्याय नमः ओम भालचन्द्राय नमः ओम वक्रतुण्डाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरम्भाय नमः ओम स्कन्दपूर्वजाय नमः ओम सर्वसिद्धिप्रदायकाय नमः श्रीमहागणाधिपतिदेवतायै नमः अथाङ्गपूजां करिष्ये ओम गणेशाय नमः पादौ पूजयामि एकदन्ताय नमः गुल्हा पूजयामि शूर्पकर्णाय नमः चारणे पूजयामि विघ्नराजाय नमः जङ्घे पूजयामि अखुवाहनाय नमः पूर्वं पूजयामि हेरम्बाय नमः कटिं पूजयामि लम्बोदराय नमः वज्रं पूजयामि गणनाथाय नमः नाभिं पूजयामि गणेशाय नमः हृदयं पूजयामि स्थूलगन्धाय नमः कण्ठं पूजयामि स्कन्दाकृजाय नमः स्कन्दौ पूजयामि पादहस्ताय नमः हस्तौ पूजयामि गजवक्त्राय नमः वक्त्रं पूजयामि विग्रहन्त्रे नमः नेत्रे पूजयामि शूर्पकर्णाय नमः कर्णौ पूजयामि पालचन्द्राय नमः ललाटं पूजयामि सर्वेश्वराय नमः तिलः पूजयामि विघ्नराजाय नमः सर्वाण्यङ्गानि पूजयामि వరకు స్వామివారికి అంగపూజ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు స్వామివారికి ఏకవింశతి అంటే 21 పత్రులతోటి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది. అందరూ కూడా మనసులో ఓంకారం చెప్పుకుంటూ స్వామివారికి నమస్కారం చేసుకోండి. అథ ఏకవింశతి పత్ర పూజాం కరిష్యే. ఓం సుముఖాయ నమః మాజీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః బృహదేపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుక్తం పూజయామి. ఓం హరధనవే నమః దుత్తారపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః భద్రేపత్రం పూజయామి. ఓం గుహాకృజాయ నమః అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః స్తోత్రం పూజయామి. ఓం వికటాయ నమః కరవేదపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుక్రాంధ్రపత్రం పూజయామి. ఓం వటవే నమః దాడినేపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి. ఓం భాలచంద్రాయ నమః మరుగపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి. ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి. ఓం సురభూజితాయ నమః గండలీపత్రం పూజయామి. ఓం విభక్త్రాయ నమః సమేపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి. ఓం సరసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రపూజాం సమర్పయామి. అథ అష్టాత్తర శతనామార్చన పూజాం కరిష్యే. ఓం గజాననాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం దైమాత్రాయ నమః ఓం దిముఖాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం గుర్తనే నమః ఓం మంగళస్వరూపాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రథమాయ నమః ఓం ప్రాజ్ఞాయ నమః ఓం విఘ్నకర్త్రే నమః ఓం విఘ్నహంత్రే నమః ఓం విశ్వనేత్రే నమః ఓం విరాట్పతయే నమః ఓం శ్రీపతయే నమః ఓం మంత్రకృతే నమః ఓం జామీకరప్రభాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపన్యాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం సర్వసిద్ధయే నమః ఓం పంచహస్తాయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం జగన్నదయే నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురారిఘ్నే నమః ఓం మహాగణపతయే నమః ఓం మాన్యాయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబచరణాయ నమః ఓం హస్తగ్రీవాయ నమః ఓం మహోదరాయ నమః ఓం మదోత్కటాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః
ఓం చితన్మదాయ నమః ఓం ఐశ్వర్యకారణాయ నమః ఓం జైనే నమః ఓం యక్షకిన్నరదేవతాయ నమః ఓం గంగాసుదాయ నమః ఓం గంభీరనిధనాయ నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం వరదాయ నమః ఓం అభీష్టవరదాయ నమః ఓం జ్యోతిషే నమః ఓం వాక్పదయే నమః ఓం శృంగారకారణే నమః ఓం ఆదిత్యవత్సరాయ నమః ఓం శివప్రియాయ నమః ఓం శ్రీఘకారణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం భవాయ నమః ఓం బలోతిదాయ నమః ఓం భవాత్మజాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం భూష్ణే నమః ఓం పుష్కరాక్షిత్తవరదాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం భక్తనందయే నమః ఓం భవగమ్యాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అవ్యక్తాయ నమః ఓం ఆప్రాకృత పరాక్రమాయ నమః ఓం సత్యధర్మిణే నమః ఓం సఖ్యై నమః ఓం సరదామృతయే నమః ఓం మహేజాయ నమః ఓం దివ్యాంగాయ నమః ఓం మణికింగణమేకలాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం భారతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం క్షోభ్యాయ నమః ఓం కుంజాజలభంజనాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం కాంతిమతే నమః ఓం ధృతమతే నమః ఓం గామినే నమః ఓం కవిత్వమనసప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః బ్రహ్మవిద్యాయ దానభవే నమః ఓం జిష్ణవే నమః ఓం సహిష్ణవే నమః ఓం సతోత్తిధాయ నమః ఓం విఘాతకారిణే నమః ఓం విశ్వదృశే నమః ఓం విశ్వరక్షాకృతయే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం నత్తవేషాయ నమః ఓం పరజతయే నమః ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంత చిరజత్ప్రభవే నమః ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టాత్తరశతనామార్చన పూజాం సమర్పయామి ధూపం ఓం సమస్త జగదాధారాయ నమః ఓం సర్వైశ్వర్యప్రదాయ నమః ఓం ఆక్రాంత చిరజత్ప్రభవే నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః అష్టాత్తరశతనామార్చన పూజాం సమర్పయామి ధూపం వనస్పత్యుర్హైతివేర్నానాగంధే సున్నిధం ఆగ్రహే సర్వదేవానాం ధూపోజం ప్రతిరక్షితాం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః ధూపమాక్రాపయామి దీపం సాధ్యమేకార సంగత్యం పుణ్యనాశనం ప్రియం గ్రహణమంగళం దీపం త్రైలోక్యం నివరావః రక్షాదీపం ప్రయిచ్చామి దేవాయ పరమాత్మనే వాహిమానర్గాద్ఘోరా దివ్యే జ్యోతిర్నమోదరే సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం కలసిద్ధ ఆచమనం సమర్పయామి నైవేద్యం ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోజన ప్రచోదయాద్ శక్తిం దత్తేన పరిశించామి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నారికేళ సకల గుడోపహార కదలీఫల మధుర నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహా ఓం అపానాయ స్వాహా ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదానాయ స్వాహా ఓం సమానాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా మధ్యే మధ్యదేవం సమర్పయామి అమృతాపిధానమధి ఉత్తరాభోజనం సమర్పయామి హస్తవృక్షాళయామి పాదవృక్షాళయామి కలశతో ఆచమనం సమర్పయామి తాంబూలం హృదయభరతకర్పూరేర్నాగవల్లి దళైర్యుధం ముక్తాచోర సమాయుక్తం తాంబూలం ప్రతిరక్షితాం శ్రీ వరసిద్ధి వినాయకస్వామినే నమః తాంబూలం సమర్పయామి హిరణ్యగర్భగర్భస్థం ప్రేమ బీజం విభావజో అనంతపుణ్యప్రదం అతశ్చాంతిం ప్రయచ్చమే సువర్ణవిష్టదక్షిణాం సమర్పయామి కర్పూరానందమంగళ నీరాజనం ఓం ఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరద్రేభ్యః సర్వేభ్యో సర్వద్రవేభ్యో నమస్తే రుద్రరూపేభ్యః హిరణ్యభాత్రం మదో పూర్ణం దదాతి తథైయోధానేది ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథైవైజమానాయ దదాతి శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః కర్పూరానందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానంతరం కలశుచిత ఆచమనం సమర్పయామి రక్షాంధారయామి జై బలో గణేష్ మహారాజ్ కి జై వక్రదండ మహాకాయ కాయాగోడశౌర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ హర్యేషు సర్వదా తదయే నమః ఓం తత్పురుషాయ విద్మహే వక్రదండాయ ధీమహి తన్నో దండి ప్రచోదయాత్ అధిపతయే నమః నీరాజనర్పయామి మంత్రపుష్పానర్పయామి భావనాపూర్వక ఆత్మ ప్రదక్షిణ నమస్కారం మనస్సులో 3 సార్లుగా ప్రదక్షిణ చేసినట్టుగా భావించండి యాని కాని జన్నాంతరకృతాని తాని దాని ప్రదక్షిణే ప్రదక్షిణే పదే పదే పాపోహం పాప కర్మహం భావాత్మా పాపసంభవః రాహిమానంగ యాదే వజరణా గర్భస్థల అన్నధాతుల అన్నోత్వమేవ శరణం మమ అందరూ కూడా మమ అనుకోండి
తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష శ్రీమహాగణాధిపతయే నమః సమర్పయామి పూజాంతకరిష్యే శత్రువాచ్ఛాదయామి చామరం వేదయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి అంతర్గామి ఉపచార పూజా సమర్పయామి రామం జనవ పూజా క్రియానిషు నూనం సంపూర్ణదాయా సజ్జా వందే గణాధిపం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే శ్రీమహాగణాదేవతాః ప్రసాదితః షోడశోపచారపూజాన్ సమర్పయామి. మహాగణాదేవతాః ప్రసాదం శిరసా గృహ్ణామి సహస్రపరమాదేవి శరమూలా సదాంగురా సర్వమే పాపం దూర్వాదుస్వ ప్రణాశనే. చూశారు కదా, ఇప్పుడు స్వామివారికి జరిగినటువంటి విశేషమైనటువంటి షోడశోపచారాల పూజ, తర్వాత పత్ర పూజ, ధూపము దీపము నైవేద్యాలతో స్వామివారి జరిగినటువంటి పూజ పరిసమాప్తమైంది. ఇప్పుడు ముఖ్యంగా వినాయక చవితి అనేటటువంటి శుభ పర్వ దివసంలో మనమందరం కూడా శ్రద్ధగా జరిపేటటువంటి ఒక కార్యక్రమం కథాశ్రవణం. అసలు వినాయకుని యొక్క ఉత్పత్తి ఏ విధంగా జరిగింది, తర్వాత గణాలకు విఘ్నాలకు అధిపతిగా ఈ యొక్క గణనాథుని నియామకం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఆ యొక్క విఘ్నేశునికి ఆధిపత్యం వహించేటటువంటి సందర్భంలో అమ్మవారు ఆగ్రహించి నీలాపనిందలు కలిగేటట్టుగా శపనము అనేటటువంటి వృత్తం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత శ్రీకృష్ణుడు సత్రాజిత్తుల మధ్య జరిగినటువంటి శమంతకోపాఖ్యానం అనేటటువంటి విషయాన్నంతా కూడా ఇప్పుడు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వినాయక చవితి యొక్క కథను శ్రద్ధగా విందాం. తొండమునే గదంతము తోరపు బొజ్జయువాహస్తమన్ మెండుగమోదు గజ్జలు మెల్లని చూపులు మందహాసమన్ కొండునొక గుజ్జు రూపముగల కోరిన విద్యల కల్లెనజ్జయై నిందడి పార్వతీతనయోజి గణాధిపానీకు మక్కెదన్ తొలదన విఘ్నమస్తన చరి దూర్జటి నందన నీకు మక్కెదన్ ఫలితము సేజవయ్య నేను ప్రార్థన చేసదయేకదంతన వలపటి చేతి ఘంటమున వాక్కుననెప్పుడు బాయకుండుమి తలచితినే గణనాథుని తలచితి నా విఘ్నపతిని తలచితిని పనిగా తలచితినే హేరంబుని తలచితిన విఘ్నములను తొలగించుటుకున్ అటుకులు కొబ్బరి పలుకులు చిట్టి బెల్లము నానువాలు చెరుకు రసంబున్ ఇతలాక్ష నక్రసుతునకు పరుతరముగ విందు చేయ ప్రార్థింపమతిన్. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రార్థనపూర్వక నమస్కారం సమర్పయామి. అద కథా ప్రారంభ. పూర్వము గజాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఈ లోకాలన్నింటికి కూడా అన్నింటికి కూడాను తానే అధిపతిగా ఉండాలని చెప్పేసి తన ఆధీనంలోకి ఈ యొక్క లోకాన్ని తెచ్చుకోవాలని చెప్పేసి ఆలోచన చేస్తూ కోరికతో ఎవరైతే ఈ లోకానంతటి కూడా నన్ను రాజుగా ఎవరైతే చేయగలుగుతారో వారు పరమశివునిగా భావించి ఆ శివుని కోసమే ఆయనను ప్రత్యక్షం చేసుకొనికై ఘోరమైనటువంటి తపస్సు గజాసురుడనేటువంటి రాక్షసుడు చేయటం సాగాడు. ఆ గజాసురుని యొక్క ఘోరమైనటువంటి తపస్సుకు పరమేశ్వరుడు మెచ్చి ఎక్కడైతే గజాసురుడు ఉంటాడో ఆయన వద్ద ప్రత్యక్షమయ్యి, ఓ గజాసురా, ఎందుకోసమే నీవు నా కోసమే ఈ విధంగా ఘోరమైనటువంటి తపస్సు చేశావు? నీ మనస్సులో ఏమైనా కోరిక ఉన్నదా? ఆ కోరికను తీరుస్తానని చెప్పేసి గజాసురునికి చెప్పడం సాగింది. వెంటనే గజాసురుడు అంటున్నాడు పరమేశ్వరునితోటి, ఓ మహాదేవ, కోరిన కోరికలు చాలా సులభంగా ఇచ్చేటటువంటి ఓ పరమేశ్వర, ఎక్కడైతే మీరు కైలాసంలో ఉంటూ ఉంటారో ఆ కైలాసాన్ని వదిలి ఎల్లప్పుడూ కూడా నా యొక్క గర్భము నుండే మీరు నివసించాలని చెప్పేసి పరమేశ్వరుని కోరినాట. వెంటనే ఆ పరమేశ్వరుడు జరిగినటువంటి తప్పును తెలుసుకుని ఇక ఒకసారి మాట ఇచ్చిన తర్వాత ఆ వరాన్ని వెనుకకు తీసుకోవద్దు కాబట్టి తథాస్తు అని చెప్పేసి ఆనాటి నుండి ఆ పరమేశ్వరుడు కైలాసాన్ని వదిలి గజాసుని యొక్క గర్భంలో నివసించసాగను. ఆ తర్వాత
1-2 రోజులు కూడా పరమేశ్వరుడు కైలాసంలో కనిపించకపోయేసరికి పార్వతీదేవి ఆందోళన చెంది తనకు తెలిసినటువంటి ప్రదేశములన్నింటి కూడా వెతికిన తర్వాత ఎక్కడా కూడాను పరమేశ్వరుని యొక్క జాడ తాను తెలుసుకోలేకపోయింది. ఇక బాధపడుతూ చింతిస్తూ వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళిందట. ఓ మహావిష్ణువు, నా యొక్క భర్త అయినటువంటి పరమేశ్వరుడు గత కొద్ది రోజులు కూడా కనిపించలేకుండా ఉన్నాడు. కాబట్టి దయవుంచి అతను ఎక్కడ ఉన్నాడో ఏం చేస్తున్నాడో అటువంటి వివరాలు తెలిపి నా భర్తను నాకు ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయని చెప్పేసి తాను కొంత బాధపడుతూ ఇబ్బంది పడుతూ విచారం చేస్తూ అమ్మవారు ఆ యొక్క శ్రీ మహావిష్ణువు ప్రాధేయపడిందట. తరువాత ఆ శ్రీ మహావిష్ణువు తన మనోనేత్రంతో పరమేశ్వరుడు ఎక్కడైతే ఉన్నాడో తను మనోనేత్రంతో కనుగొన్న తర్వాత ఓహో, గజాసురుడు చేసినటువంటి ఆ ఘోరమైనటువంటి తపస్సుకు శివుడు ఇచ్చినటువంటి ఆ వరం యొక్క కారణం చేత కైలాసాన్ని వదిలి గజాసురుడైనటువంటి రాక్షసుని యొక్క గర్భంలో పరమేశ్వరుడు తెలుసుకుని ఎలాగైనా సరే పరమేశ్వరుని ఆ యొక్క గర్భం నుండి విముక్తి చేయాలని చెప్పేసి బ్రహ్మాది దేవతలతో కూడా తన వైకుంఠానికి పిలిపించుకున్నట్ట. వారందరి చేత ఆ యొక్క సభను ఏర్పాటు చేసుకుని జరిగిన వృత్తాంతాన్నంతా కూడా వారికి తెలిపిన తర్వాత ఆ యొక్క మహావిష్ణువు అందరి చేత ఈ విధంగా అంటున్నాడు. పరమేశ్వరుని యొక్క వాహనమైనటువంటి నందీశ్వరుని పిలిపించి విశేషంగా ఆ యొక్క బ్రహ్మాది దేవతందరూ కూడా ఒక మనో నిశ్చయానికి వచ్చి వారందరూ కూడా ఎక్కడైతే గజాసురుడు ఉంటారో ఆయన యొక్క రాజ్యానికి వెళ్ళడం జరిగిందట. ఆ రాజ్యంలో శ్రీ మహావిష్ణువు ఈ యొక్క విశేషమైనటువంటి గంగిరెద్దు వేషాన్ని వేయించుకొని ఆ యొక్క వచ్చినటువంటి ఎవరైతే బ్రహ్మాది దేవతలను కూడా వారందరూ కూడా గంగిరెద్దును ఆడించేటటువంటి వారందరూ కూడా ఆ యొక్క వేషాలను ధరిస్తూ ఎక్కడైతే ఈ యొక్క రాజవీధి ఉంటుందో ఆ యొక్క గజాసుని యొక్క వీధులు ఉంటాయో ఆ వీధులందరూ కూడా సన్నాయి వారి వేషంలో గంగిరెద్దుల వారి వేషంతో ఆ యొక్క నాట్యం చేస్తున్నారట. ఆ వీధిలో అందరూ కూడా ఆ యొక్క రాజపురంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రాక్షసులందరూ కూడా వీరు చేసినటువంటి యొక్క నృత్యానికి చాలా సంతోషపడుతూ వారి గురించి ఒక్కొక్కరు గొప్పరుగా చెప్పుకోవడం జరిగిందట. ఆ వార్త ఈ వార్త ఆ యొక్క గజాసురునికి చేరుకుందట. వెంటనే ఎక్కడైతే ఆ యొక్క గంగిరెద్దులు నాట్యం చేసేటటువంటి అందరూ కూడా ఎక్కడ ఉంటారో వారందరూ కూడా తీసుకుని తన యొక్క రాజ గృహంలో కూడా వారి చేత నాట్యం చేయించని చెప్పేసి తన భటులను ఆజ్ఞాపించారట. వెంటనే ఆ భటులు ఎక్కడైతే వీరు నాట్యం చేస్తుంటారో వారందరూ కూడా తీసుకొని రాజుగారి యొక్క ఈ యొక్క గజాసుని యొక్క ముందు నాట్యం చేయించేటటువంటి ప్రయత్నం చేశారట. ఆ నాట్యం మహావైభవంగా చేశారట. వారు చేసినటువంటి ఆ యొక్క నాట్యానికి పరమానంద భరితులైనటువంటి ఆ యొక్క గజాసుడు వారితో అంటున్నట్ట, ఓయి, మీరు చేసినటువంటి ఆ యొక్క నాట్యం నన్ను చాలా ఆనందపరిచింది, సంతోషపరిచింది. మీకేం కావాలో కోరుకోండి, ఎంత ధనం కావాలో కోరుకోండి, మీరు ఏది అడిగితే అది ఇస్తానని చెప్పేసి ఆ గజాసురుడు కొంత ధనగర్వం చేత ఆ యొక్క సంతోష సమయంలో ఏమీ ముందు వెనక ఆలోచించకుండా వారికి వరాన్నిచ్చేటటువంటి ప్రయత్నం చేశారట. వెంటనే ఆ యొక్క గంగిరెద్దులు ఆడించేటటువంటి వేషంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఓహో, సమయం చిక్కింది, గజాసురుడు మనకు చిక్కబోతుందని చెప్పి సంతోషపడుతూ, ఓ గజాసుర, మాకు ఏమీ వద్దు, మాకు ధనము అక్కర్లేదు, ధాన్యం అక్కర్లేదు, మాకు అన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి, కానీ ఒక కోరిక కోరుతాము, నీవు నెరవేర్చగలుగుతావా అని చెప్పేసి ఆ గంగిరెద్దులు ఆడించేటటువంటి వేషంలో ఉన్న శ్రీ మహావిష్ణువు గజాసురునితో అన్నట్ట, ఓయి, ఏమిటి నన్నే ప్రశ్న చేస్తున్నావా? నీవు కోరినటువంటి కోరిక నేను తీర్చలేనా? ఏమిటి నీ మనసులో కోరిక? ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చినటువంటి మాటను వెనక్కు పోయేటటువంటి వాడని కాదు కాబట్టి నీకేమి కావాలో కోరుకో, అది వెంటనే తీర్చివేయగలుగుతా అని చెప్పేసి మళ్ళీ ఒకసారి ప్రశ్నకు జవాబు ఇవ్వడం జరిగిందట గజాసురుడు. వెంటనే శ్రీ మహావిష్ణు అన్నట్ట, ఓ ఈ రాక్షస, నీ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుని మాకు ఇప్పించు, ఇంకా మాకు ఏమీ అక్కర్లేదు. ఈ యొక్క ఆ గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుని కనుక మాకు ఇచ్చినట్లయితే మేము తిరిగి వెళ్ళిపోతాము. ఎటువంటి ధనరాశులు కానీ ధాన్యం కానీ రత్నాలు కానీ మాకు ఏమీ అవసరం లేని ఆ యొక్క విష్ణుమూర్తి పలికాట. ఓహో, నా యొక్క మరణానికి సమయం ఆసనమని చెప్పేసి గమనించుకొని వెంటనే ఆ యొక్క గజాసుడు వచ్చిన వారందరూ కూడా మామూలు వారు కాదు, వీరందరూ కూడా దేవతా స్వరూపులు, వీరందరూ కూడా వేరు వేరు వేషాల్లో ఉన్నటువంటి దేవతందని చెప్పేసి తాను చేసినటువంటి తప్పును తెలుసుకుని, ఓహో,
కైలాసంలో ఉండవలసింది పరమేశ్వరుడు కానీ తన గర్భంలో కాదు అని చెప్పేసి నిశ్చయానికి వచ్చి ఇక తన మరణానికి ఆసన్నమని చెప్పి సమయం ఆసనించి భావించి పోతూ పోతూ ఏదైనా సరే ఒక కోరికను కోరుకుందని చెప్పేసి ఆ యొక్క విష్ణుమూర్తి అన్నట్ట, ఓ మహానుభావ, ఓ శ్రీ మహావిష్ణువు జగద్రక్షగా నేను చేసినటువంటి తప్పును క్షమించి నా యొక్క మరణం సమయంలో నా యొక్క శిరస్సును 3 లోకాలు కూడా పూజించేటటువంటి విధంగా నాకు వరం ఇచ్చి నా గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరుని మీరు తీసుకువలసిందిగా ప్రార్థన చేయటం జరిగిందట. వెంటనే ఆ శ్రీ మహావిష్ణును గంగిరెద్దును ఆదేశించాట. ఆ గంగిరెద్దు తన శృంగముల చేత అనగే కొమ్ముల చేత ఆ యొక్క గజాసుని యొక్క గర్భాన్ని చీల్చి ఆ గర్భంలో ఉన్నటువంటి పరమేశ్వరునికి బయటికి తెచ్చాట. ఆ తర్వాత జరిగిన వృత్తాంతాన్ని పరమేశ్వరుడు తెలుసుకుని బాధపడుతూ ఏ విధంగా జరగకూడదని నిశ్చయించుకున్న తర్వాత శ్రీ మహావిష్ణువు ఆ గజాసుని గురించి చెప్పజరిగిందట. ఓజీ, నీ గర్భంలో ఉన్నటువంటి ఆ యొక్క గజాసుని గర్భంలో నీ ఉన్నావు కదా, మీరు బయటికి వచ్చిన తర్వాత ఆయన శిరస్సును ఖండించి 3 లోకాలుగా పూజించేటటువంటి వరం కోరారు కాబట్టి ఆ విధంగా అతనికి వరాన్ని ఇవ్వనగా వెంటనే ఆ పరమేశ్వరుడు తథాస్తు అని చెప్పేసి ఆ యొక్క గజాసురునికి ఉన్నటువంటి గజము అనగా ఏనుగు అనమాట, ఏనుగు రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క శిరస్సును ఖండించి ఆ యొక్క శిరస్సుతో సహా తన నందిని వాహనం తీసుకొని తిరిగి అందరూ కూడా కృతజ్ఞతలు తెలిపి ఆ గజాసురపురం నుండి కైలాసానికి నంది మీద వెళ్ళటం జరిగిందట. ఆ తదుపరి ఆ తర్వాత అందరూ కూడా వచ్చినటువంటి బ్రహ్మాది దేవతందరూ కూడా విష్ణుమూర్తితో సహా ఎవరి పరివారం వారందరూ కూడా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళటం జరిగిందట. పార్వతీదేవి తన యొక్క భర్తను రాకను తెలుసుకున్నదై పరమానంద భరితురాలై వెంటనే స్వామివారికి స్వాగత సత్కారాలు ఏర్పాటు చేసే క్రమంలో తాను స్నానం ఆచరించేటటువంటి క్రమంలో కైలాసంలో ఎవరూ లేకపోయేసరికి తాను స్నానం చేసేటటువంటి నలుగుపిండితోటి ఒక చిన్న బొమ్మను చేసిందట. ఆ బొమ్మను ఒక బాలునిగా తీర్చిదిద్ది ఆ బాలునికి ప్రాణప్రతిష్ఠను గావించి కైలాస సింహద్వారంలో ఆ యొక్క ఒక చిన్న బాలుణ్ణి కాపలాగా ఉంచడం జరిగిందట. నాయనా, నేను స్నానం ఆచరించేందుకు లోపల వెళుతున్నాను, ఎవరిని కూడా నా యొక్క అనుమతి లేనిది లోనికి వదలవద్దని చెప్పేసి ఆ చిన్ని బాలుని అమ్మగారు ఆజ్ఞాపించి స్నానం చేసే ప్రయత్నంలో అమ్మగారు లోపలికి వెళ్ళటం జరిగిందట. తర్వాత కొద్దిసేపటికి ఆ యొక్క నందీశ్వరుని అధిరోహిస్తూ వస్తున్నటువంటి పరమేశ్వరుడు మహావైభవంగా తన ప్రమథగణాలతో అందరూ కూడా ఆ కైలాసంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారట. అక్కడ ఆ ద్వారం ముందు కాపలగా ఉన్నటువంటి ఆ చిన్ని బాలుడు అమ్మగారి ఆజ్ఞ లేదు కాబట్టి కొద్దిసేపు మీరు ఇక్కడ వేచి ఉండండి, అమ్మగారు వచ్చిన తర్వాత మీరు లోపలికి వెళ్ళొచ్చని చెప్పేసి పరమేశ్వరుడు ఆ యొక్క పార్వతీదేవి భర్త అని తెలియక వారందరినీ కూడా ఆ చిన్ని బాలుడు అడ్డగించాట. వెంటనే పరమేశ్వరుని కోపం వచ్చింది. ఓజీ, ఎవడ్రా నీవు? నా కైలాసంలే నన్ను మాత్రం నీవు ఆపడం జరుగుతుంది ఏమిటి? నేనెవరో తెలుసా అని చెప్పేసి ఆ బాలునితో కొంత వాదోపవాదం చేశాట. అయినప్పటికీ ఆ చిన్ని బాలుడు ఏమాత్రం కూడా భయపడకుండా అదరకుండా ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎవరిని కూడా లోపలికి అనుమతించబడదు, అమ్మగారు వచ్చేంత మీకు ఇక్కడే వేచి ఉండాల్సింది, వేరొక ఆలోచన చేయవద్దు, వేరొక ప్రయత్నం చేసిన వృధాయే అని చెప్పేసి మళ్ళీ పరమేశ్వరుని అడ్డగించడం జరిగిందట. వెంటనే పరమేశ్వరునికి ఆగ్రహం వచ్చిందట. ఎవడు వీడు? నా కైలాసం నన్ను అడ్డగిస్తుందని చెప్పేసి కోపం వచ్చి తన త్రిశూలం చేత ఆ బాలుని శిరస్సును ఖండివేసేసి ఆ బాలుని చంపివేసి ఆ కైలాసంలోకి వెళ్ళటం జరిగిందట. కొద్దిసేపటికి పార్వతీదేవి పరమేశ్వరునితో ఆ యొక్క ప్రియ సంభాషణ చేసిన తర్వాత చాలా రోజులకు పరమేశ్వరు వచ్చిన యొక్క సందర్భంలో అమ్మవారు చాలా ఆనందభరితురాలి ప్రియ సంభాషణ చేస్తుందట. ఆ పరమేశ్వరుడు ఏ విధంగా ఆ గజాసురుని యొక్క గర్భం నుండి బయటకు రావటం జరిగింది చెప్పేసి వృత్తాంతంతో కూడా చెప్పుతూ కైలాస సింహద్వారంలో ఒక బాలుడు అడ్డగించటం, తన త్రిశూలం చేత ఆ బాలుని చంపివేటటువంటి వృత్తాంతంతో కూడా పార్వతీదేవికి చెప్పడం జరిగిందట. వెంటనే పార్వతీదేవి అయ్యో అని చెప్పేసి బోరున విలిపిస్తూ ఆ బాలుడు ఎవరో కాదు, నేను ప్రేమతో తయారు చేసుకున్నటువంటి ఆ యొక్క బాలుని మీరు చంపివేయటం జరిగింది కాబట్టి ఈ విధంగా జరిగింది, ఎలా అయినా సరే ఆ బాలుని నాకు తిరిగి ఇప్పించని చెప్పేసి పార్వతీదేవి బాధతో విచారంతో ఏడుస్తూ పరమేశ్వరునితో అన్నదట. ఇక వేరే ప్రత్యంతరం లేక ఏదైతే తాను గజాసుని యొక్క శిరస్సును తీసుకొచ్చానో ఆ శిరస్సును ఈ చిన్ని బాలుని యొక్క మొండానికి తొలగించడం జరిగిందట. తిరిగి ప్రాణప్రతిష్ఠ చేయడం జరిగిందట. ఆ తర్వాత ఆ బాలుని అల్లారుముద్దుగా పెంచుకోవటం కూడా జరిగిందట. ఆ యొక్క
ఆ శిరస్సుకు ఏదైతే ఆ మొండాన్ని తొలగించిన తర్వాత ఆయనకు గజాననుడు అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందిట. ఆ బాలుణ్ణి ప్రేమతో పెంచుకుంటున్నారట ఆ ఆది దంపతులు. ఆ తర్వాత కొద్ది కాలానికి వారికి మరి ఒక సంతానం కలిగిందట. ఆయనకు కుమారస్వామి అని చెప్పేసి నామకరణం కూడా చేయటం జరిగిందట. ఈ విధంగా రోజులు గడుస్తున్నాయి. పరమేశ్వరుడు తన దైనందిన జీవితంలో చాలా విరామం లేకుండా అందరి లోకాలను పాలిస్తూ విరామం లేకుండా ఉన్న సమయంలో కొంతమంది బ్రహ్మాది దేవతలతో కూడా పరమేశ్వరుని దగ్గరకు వచ్చారట. ఓ పరమేశ్వర, ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి మీ దగ్గరికి రాలేకుండా ఉన్నాము, మీరు విరామం లేకుండా ఉన్నారు, తీరిక లేకుండా ఉన్నారు, కాబట్టి మీరు ఎవరైనా సరే ఒకరిని మాకు ఈ యొక్క దేవతా సమూహానంతా కూడా అన్ని లోకాలకు కూడా ఒక నాయకుని నియమించండి, మా బాధలు వారు చెప్పుకుంటాము, మా కష్టాలు తీర్చేందుకు ఒక అధినాయకుణ్ణి మాకు ఏర్పాటు చేయవలసిందిగా ఆ బ్రహ్మాది దేవతలతో కూడా ఆ యొక్క పరమేశ్వరుడు వేడుకున్న తర్వాత వెంటనే తన ఇద్దరు కుమారుల్లో ఎవరినో ఒకరిని తప్పనిసరిగా ఆ యొక్క అధిపతిని చేయవలసినటువంటి బాధ్యతను గుర్తించుకొని వెంటనే ఆ యొక్క సభను ఏర్పాటు చేయడం జరిగిందట. ఈ సభా సమయంలో ఆ యొక్క వినాయకుడు వచ్చాట. ఓ తండ్రి గారు, మీకు మొదటి సంతానాన్ని నేను కాబట్టి నాకు అధిపతిగా అలంకరించని చెప్పేసి ప్రార్థన చేశాట. వెంటనే కుమారస్వామి అంటున్నట్ట, ఓ తండ్రి గారు, వినాయకుని కంటే అసలు ముందుగా కుమారునిగా జన్మించింది నేను కాబట్టి నాకు ఈ దేవతారందరికి కూడా ఆ యొక్క నాయకుని చేయవలసిందిగా ప్రార్థన చేస్తున్నట్ట. ధర్మ సంకటం ఏర్పడింది. ఇద్దరూ కుమారులే, ఇద్దరూ పెద్దవారే. ఎవరికి ఈ యొక్క నాయకత్వాన్ని అప్పచెప్పాలని చెప్పేసి ప్రశ్న చేస్తూ ఉండగా మనస్సులో ఆందోళన చెందుతున్నట. వెంటనే ఆ యొక్క దేవతా సమూహంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆ పరమేశ్వరునితో సహా ఒక ఆలోచన వచ్చిందట. ఓ కుమారులారా, మీ ఇద్దరు ఇట్రాండి. ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి సప్త సముద్రాలలో ఎవరైతే ముందుగా స్నానం చేసి వస్తారో ఆ యొక్క వారికి ఈ యొక్క వినాయకుని ఓ కుమారులారా, మీ ఇద్దరు ఇట్రాండి. ఈ లోకంలో ఉన్నటువంటి సప్త సముద్రాలలో సాగరాలలో ఎవరైతే ముందుగా వాటిని పరిభ్రమించి స్నానం చేసి వస్తారో వారికి ఈ దేవతలకు నాయకునిగా చేయగలుగుతాని చెప్పేసి వారిద్దరు కూడా ఒక పోటీని ఏర్పాటు చేయడం జరిగింది. వెంటనే వారిద్దరు కూడా ఆ యొక్క పోటీకి సరి అని చెప్పేసి వెంటనే ఒప్పుకోవడం జరిగిందట. వెంటనే ఆ ఇద్దరు కూడా కుమారస్వామికి తన వాహనమైనటువంటి నెమలితో పాటు వినాయకునికి ఉన్నటువంటి వాహనము ఎలుక, ఈయనకు పేరు అనంద్యుడు అని చెప్పేసి ఆ ఎలుకకు నామకరణం ఉందట. వారిద్దరు కూడా ఎప్పుడైతే పోటీ ప్రారంభమైందో వెంటనే కుమారస్వామి వాయువేగం చేత తన నెమలిని అధిరోహించి వెంటనే ఆ సప్త సముద్రాల్లో స్నానం చేయుటకు బయలుదేరి వెళ్ళాట. కానీ వినాయకుడు తన ఎలుకను ఎక్కిన తర్వాత ప్రదక్షిణ చేయటం లేదా పరిగెత్తేటటువంటి క్రమంలో చాలా ఇబ్బంది పడుతున్నట్ట. ఏమి చేయాలో తెలియనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆ యొక్క వినాయకునికి నారాయణమూర్తి ఒక మంత్రాలు బోధించాట. ఓం నమో నారాయణాయ నమః అనేటటువంటి నారాయణ మంత్రాన్ని ఎవరైతే నామక స్మరణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితాల గురించి చెప్పేసి ఆ యొక్క మంత్రమహిమ. కప్పుడు ఆ యొక్క వినాయకుడు వెంటనే ఆ నారాయణ మంత్రాన్ని జపిస్తూ తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేయటం ప్రారంభించాట. వెంటనే ఆ యొక్క మంత్ర ప్రభావం చేత తల్లిదండ్రులకు ప్రదక్షిణ యొక్క ఫలితపూర్వకంగా ఆ యొక్క వినాయకుడు నారాయణ 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 అంటూ తల్లిదండ్రులకైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు కూడా వారిద్దరికి ప్రదక్షిణ చేస్తున్నట్ట. ఆ ప్రదక్షిణ ఫలితంగా ఆ మంత్ర జప స్మరణ వల్ల ఎక్కడైతే ఈ యొక్క కుమారస్వామి ఏ తీర్థంలో అయితే, ఏ సాగరంలో అయితే, ఏ సముద్రంలో అయితే స్నానం చేద్దామనేటటువంటి ప్రయత్నం చేసిన సందర్భంలో ఆ మంత్ర ప్రభావం చేత అంతకు పూర్వమే అక్కడ వినాయకుడు ఉండటం, ఆయన కంటే ముందుగానే స్నానం ఆచరించి వెళ్ళేటటువంటి దృశ్యం కనిపిస్తుందట ఈ కుమారస్వామికి. ఏ తీరంలో దిగినా, ఏ సముద్రంలో ఆగినా, ఎక్కడ ఆగినా సరే ఆ మంత్ర ప్రభావం వల్ల తనకంటే ముందుగానే ఆ వినాయకుడు అక్కడ ఉండటం గమనిస్తూ ఓహో జరిగినటువంటి వృత్తాంతాన్ని కూడా తాను కూడా తెలుసుకున్నాడు. ఓహో తను చేసిన తప్పు ఇది, ఈ యొక్క ఆధిపత్యము అన్నగారికి ఇవ్వటమే సముచితం అని చెప్పేసి తన తప్పును తెలుసుకున్నట్టు కుమారస్వామి వెంటనే తల్లిదండ్రులకు వచ్చి, ఓ పరమేశ్వర, ఓ తండ్రి గారు, అమ్మగారు, నా తప్పును క్షమించండి, ఈ యొక్క గణాలకు అధిపతిని అన్నగారికే ఇప్పించవలసిందిగా ప్రార్థన చేస్తూ తన సమ్మతాన్ని కూడా తెలిపిందట. వెంటనే పార్వతీ పరమేశ్వరులతో సహా అందరూ కూడా ఆ దేవతా సమూహంతో కూడా ఆనంద భరితులైనట. వారందరి ముందుగానే
ఈనాటి నుండి దేవతందరికి కూడా గణాలకు అధిపతిగా ఈ యొక్క వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పేసి ఆ రోజున ఆ యొక్క వినాయకునికి గణనాథుడు అని చెప్పేసి, గణాలకు నాథుడు, గణనాథు అని చెప్పేసి నామకరణం చేసి ఆ పట్టాభిషిక్తం కూడా చేయటం జరిగిందట. ఆ ఆనంద సమయంలో ఆ యొక్క గణనాథుణ్ణి సింహాసనాన్ని అధిరోహించిన తర్వాత ఆ దేవతా సమూహందరూ కూడా ఒక్కొక్కరు కూడా వస్తూ స్వామివారికి శుభాకాంక్షలు తెలుపుతూ, స్వామివారికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టమట. వచ్చిన వారందరూ కూడా ఆ అటుకులు బెల్లాలు ఉండ్రాలను కూడా స్వామివారికి శుభాకాంక్షలు తెలుపు ఇవ్వడం జరిగిందట. ఆ ఆనంద సమయంలో అవన్నీ కూడా తాను ఆహారంగా తీసుకున్నటువంటి వినాయకుడు గణనాథుడు చాలా అమితమైనటువంటి ఆనందంతో వాటన్నింటి కూడా ఆరగించడం జరిగిందట. ఆ పిదుపరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి ప్రయత్నంలో ఆ అటుకులు కుడుములు ఉండ్రాలన్నీ కూడా తన గర్భం నిండుగా ఉండటం చేత తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేద్దాననే ప్రయత్నంలో, వంగేటటువంటి ప్రయత్నంలో ఎంత ప్రయత్నించినట్టు కూడా ఆ ముందుకు వంగలేక ఇబ్బంది పడుతున్నట్ట నమస్కారం చేసే సందర్భంలో ఈ విధంగా ఎలా అయినా సరే తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేసుకొని చెప్పేసి గట్టిగా వంగినటువంటి సమయంలో ఆ యొక్క గర్భం చీల్చబడి ఆ కడుపులో ఉన్నటువంటి కొడుములు ఉండ్రాళ్ళు అన్నీ కూడా అటుకులన్నీ కూడా బయటకు రావటం, పేగులతో సహా వినాయకుడంతా కూడా ఇబ్బంది పడుతూ మరణించడం జరిగిందట. ఆ ఆనంద సమయంలో వినాయకుడు ఆ వారందరూ కూడా తెచ్చినటువంటి అటుకులు కుడుములు ఉండ్రాలన్నీ కూడా అమిత ఇష్టంతో భుజించడం జరిగిందట. ఆ తర్వాత తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కారం చేద్దామని చెప్పేసి ఎంత ప్రయత్నించినప్పుడు కూడా ముందుకు వంగలేక బాధపడుతూ ఇబ్బంది పడుతున్నట్ట. ఈ సమయంలో ఆ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడు ఆ యొక్క వినాయకుని యొక్క ఇబ్బందులను గమనిస్తూ పరిహాసంగా నవ్వటం జరిగిందట. ఆ సమయంలో గట్టిగా వంగేటటువంటి ప్రయత్నంలో ఆ యొక్క గర్భము చీల్చబడి కడుపులో ఉన్నటువంటి ఉండ్రాళ్ళు అటుకులు బెల్లము కుడుములు అన్నీ కూడా బయటకు రావటం, పేగులతో సహా చీల్చుకొని గర్భం పగిలిపోవటం చేత వినాయకుడు మరణించడం జరిగిందట. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి పార్వతీదేవి, ఓహో చంద్రుడి యొక్క నవ్వటం వల్లనే నా కుమారునికి దృష్టి దోషం తగిలి ఆ కుమారుడు గణనాథుడు మరణించడం జరిగింది కాబట్టి వెంటనే చంద్రుని పైన అమ్మవారు చాలా ఆగ్రహించిందట. ఆ రోజు విశేషంగా ఆ గణపతికి పట్టాభిషేకం చేసేటటువంటి రోజు సవితి అట. ఆ యొక్క భాద్రపద శుద్ధ చవితి రోజు కుమారునికి ఏదైతే పట్టాభిషేకం చేసినటువంటి రోజుందో ఆ వినాయక చవితి రోజున ఎవరైతే ఆ యొక్క చంద్రుడిని ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా అకారణంగా ఎలాంటి కారణాలు లేకుండా ఏదో ఒక రూపంలో ఇబ్బందులు ఎదురు కావటం, అపనిందనలు అవమానములు జరుగుతుంటాయి. కాబట్టి ఎవరైతే వినాయక చవితి రోజున చంద్రుని చూస్తారో వారందరూ కూడా నీలాపనిందనలు పొందురుగాక అని చెప్పేసి చంద్రునికి అమ్మవారు శపనం చేయటం జరిగిందట. అప్పుడు అందరూ కూడా ఎవరైతే వారందరూ వచ్చిన వారందరూ కూడా ఎవరి గృహాలకు ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్ళిపోవడం జరిగిందట. ఈ విధంగా ఆ అందరూ వెళ్ళిన తర్వాత రాబో సంవత్సరంలో ఏదైతే మరి యొక్క వినాయక చవితి వస్తుందో ఆ వినాయక చవితి రోజున ఈ దేవతలతో కూడా ఏదో ఒక రూపంలో ఆ వినాయకుని చూడటం, చంద్రుని చూడటం, వారందరూ కూడా నీలాపనిందలు పడుతూ ఇబ్బంది పడుతున్నారట. ఇక ఆ సంవత్సరం ఆ విధంగా గడిచిపోయిన తర్వాత ఒకానొక రోజున శ్రీ నారద మహాముని శ్రీకృష్ణుని యొక్క ఆ యొక్క అంతఃపురానికి రావడం జరిగిందట. వారిద్దరూ కూడా వివిధ రకములైనటువంటి చర్చలు చేస్తూ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ విధంగానే చర్చలు చేస్తున్నారట. సాయంత్రాన్ని గమనించినటువంటి ఆ యొక్క నారదుడు, ఓ స్వామి, ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు చంద్రుణ్ణి చూసినట్లయితే అకారణంగా ఏదో ఒక రూపంలో అపనిందనలు కలుగుతుంటాయి కాబట్టి నేను మా గృహానికి వెళ్తానని చెప్పేసి నారదుడు సెలవు తీసుకుని అక్కడి నుండి వెళ్ళటం జరిగిందట. ఆ తర్వాత శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కాబట్టి తన గోశాలకు వెళ్ళి పాలు పితుకుతున్నాట. ఆ పాల పాత్రలో అనుకోకుండా చంద్రుని కూడా చూడటం జరిగిందట. ఓహో, నారదుల వారు ఇందాక చెప్పారు అనుకోకుండా ఈ యొక్క చంద్రుణ్ణి పాలలో నేను దర్శనం చేసుకున్నాను కాబట్టి నాకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయో అని చెప్పేసి అనుమానపడుతూ ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాట. ఆ తదుపరి అతి కొద్ది రోజులకే అనుకోకుండా ఒక రోజున సత్రాజిత్తు అనేటటువంటి మహారాజు శ్రీకృష్ణుని దర్శనార్థమే వచ్చాట. ఆ సత్రాజిత్తు మెడలో విశేషమైనటువంటి ఆ యొక్క మిరుమిట్లు కొలిపేటటువంటి ఒక ఆభరణాన్ని చూడటం జరిగిందట, కంఠాభరణం. శ్రీకృష్ణుడు ఆ యొక్క సత్రాజిత్తున్నట్ట,
ఓయి సత్రాజిత్తు, నీ మెడలో ఉన్నటువంటి ఆ యొక్క మణిమాల ఏమిటి, దాని యొక్క ప్రభావం ఏమిటని చెప్పేసి అడగ్గా వెంటనే ఆ సత్రాజిత్తు అంటున్నట్ట, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, దీనిని శమంతకమని అంటారు. ఇది రోజు కూడా 8 బారువులటువంటి బంగారును ఉత్పత్తి చేస్తుంది, మహాప్రభావమైనటువంటి అని చెప్పేసి ఆ యొక్క శమంతకముని యొక్క ప్రభావాన్ని, దాని విలువను, ప్రాశస్త్యాన్నంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ వివరించాట. వెంటనే ఆ శమంతకమును చూసి ఆనందపడి ఆకర్షితుడయ్యి ఆ శ్రీకృష్ణుడు సత్రాజిత్తు అన్నట్ట, ఓ సత్రాజిత్తు, అది చాలా బాగా ఉంది, అది నాకు బహుమానంగా ఇవ్వగలుగుతావా, నాకు తప్పని పరిస్థితుల్లో అది ఇవ్వాలని చెప్పేసి కొంత మా బ్రతిమారుతూ ప్రాధేయపడేటువంటి ప్రయత్నం చేశాట శ్రీకృష్ణ పరమాత్ముడు సత్రాజిత్తుతోటి. వెంటనే ఓ మహాదేవ, ఓ శ్రీకృష్ణ పరమాత్మ, ఎట్టి పరిస్థితుల్లో ఇది ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయను, ఎందుకంటే ఇది సూర్యుని యొక్క వరం చేత నేను పొందటం జరిగింది కాబట్టి ఇది మీకు ఇవ్వలేను, నన్ను క్షమించని చెప్పేసి అక్కడ ప్రియ సంభాషణ ముగించుకున్న తర్వాత ఆ యొక్క సత్రాజిత్తు తన రాజ్యానికి వెళ్ళిపోవడం జరిగిందట. ఇక కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క సత్రాజిత్తు తమ్ముడైనటువంటి ప్రసేనుడు ఆ యొక్క శమంతకముని తన కంఠములో అలంకరించుకుని అడవిలోకి వేటకు వెళ్ళటం జరిగిందట. ఆ విధంగా వేటకు వెళ్ళిన తర్వాత ఒక భల్లూకము ఆ యొక్క ప్రసేనుని యొక్క మెడలో ఉన్నటువంటి ఆ యొక్క కంఠాభరణం శమంతకముని మాంసముగా భావించి ఆ ప్రసేనుని చంపివేయటం జరిగిందట. ఆ యొక్క మెడలో ఉన్నటువంటి ఆ కంఠమాలను శమంతకముని తన యొక్క గుహకు తీసుకువెళ్ళడం జరిగిందట. ఎప్పుడైతే ఆ గుహ తీసుకున్న తర్వాత తన కూతురైనటువంటి జాంబవతికి అది కానుక ఇచ్చి ఆట వస్తువుగా ఇవ్వటం జరిగిందట. ఆ తర్వాత కొద్ది రోజులకు తన యొక్క తమ్ముడైనటువంటి ప్రసేను యొక్క జాడ తెలియక అడవి అంతా కూడా గాలించడం జరిగిందట. ఆ గాలించిన సమయంలో ఒకానొక ప్రదేశంలో ఒక చెట్టు దగ్గర ఈ సత్రాజిత్తు తమనేటువంటి ప్రసేను యొక్క శవాన్ని కనుగొనడం జరిగిందట. ఆ శవంకు మెడలో ఉన్నటువంటి ఆ యొక్క శమంతకమని లేకుండా ఉండటం కూడా గమనించడం జరిగిందట. ఈ విధంగా వృత్తాంతాన్ని తెలుసుకున్నటువంటి సత్రాజిత్తు శ్రీకృష్ణుడైనటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు తన తమ్ముణ్ణి చంపివేసి ఆ కంఠమాలను శమంతకమని అపహరించినాడని చెప్పేసి రాజ్యంలో చాటింపు వేయించాట. అది మొదలు ఆ వార్త తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, ఓహో, ఆ వినాయక చవితి రోజున ఆ పాలలో ఆ క్షీరంలో చంద్రుణ్ణి చూడటం వల్ల ఎప్పుడైతే నారదుల వారు చెప్పారు కాబట్టి ఆ నీలాపన కలిగినాయని చెప్పేసి అనుకొని బాధపడుతూ పశ్చాత్తాపడుతూ ఉన్నట్ట. ఏ విధంగా అయినా సరే ఏదైతే నేను అకారణంగా ఆ నీలాపనిందను పొందినాను కాబట్టి ఆ నీలాపనిందను ఎలా అయినా సరే తొలగించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశాట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు తన సైన్యం చేత తన సమూహం చేత అడవిలోకి వెళ్ళటం జరుగుతుందా. అలా వెతుకుతూ ఉండగా ఒక ప్రదేశంలో ఆ యొక్క ప్రసేనుని యొక్క శవం కనబడటం, ఆ శవం పక్కన ఉన్నటువంటి ఆ యొక్క సింహము అడుగుజాడలను కూడా గమనించాట. ఎక్కడైతే ఈ అడుగుజాడలు ఎటువైపు వెళుతూ ఉంటాయో ఆ వెళ్ళినటువంటి ప్రదేశంలో వాటిని అడుగులను కూడా అనుసరిస్తూ ఆ విధంగా కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత ఆ అడుగులు ఒక గుహలోకి వెళ్ళటం జరిగిందట. వెంటనే తాను కూడా ఆ గుహా మార్గంలోకి ప్రవేశించిన తర్వాత లోపల వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి ఆ యొక్క జాంబవతి కూతురైనటువంటి జాంబవతి ఆ ఆట వస్తువుగా శమంతకమని ఆడుకుంటూ ఉండటం చూసిందట. వెంటనే శ్రీకృష్ణ పరమాత్ముడు ఆనందభరితుడై ఆ జాంబవతి చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క శమంతకమని తాను తీసుకునేటువంటి ప్రయత్నం చేయగా లాగగా వెంటనే గట్టిగా అరుస్తూ ఏడుపుతో ఆ అమ్మాయి ప్రయత్నం చేసిందట. దూరంలో ఉన్నటువంటి ఆ యొక్క భల్లూకము వెంటనే తన గృహలోకి ప్రవేశించి అమ్మాయి చేతుల్లోంచి లాక్కుంటున్నటువంటి ఆ యొక్క శమంతకముని చూసి శ్రీకృష్ణ పరమాత్ముడు తన అమ్మాయిని చంపివేసి ఆ యొక్క శమంతముని తీసుకుంటున్నా అని చెప్పేసి భావన చేత వెంటనే ఆ యొక్క భల్లూకము శ్రీకృష్ణునితో మహాఘోరంగా యుద్ధం చేయటం జరిగిందట. వారి యొక్క యుద్ధము అలా ఘోరమైనటువంటి యుద్ధము, గోళ్లతో రక్కటము, ఆ చేతులతో గిల్లటము, ఏ విధంగా వారిని యుద్ధం జరగాలో అన్ని రకాలుగా యుద్ధం జరిగినప్పుడు కూడా ఆ విధంగా 21 రోజులు కూడా ఆ ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతూనే ఉందట. ఎంతకు కూడా తాను
శ్రీకృష్ణుని ఓడగొట్టలేకపోతున్నాను గమనించి, ఓహో ఈయన వచ్చిన వారు మామూలు కారు, త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడిగా భావించి తనకు ఏదైతే ప్రత్యక్ష యుద్ధం కావాలని కోరుకున్నానో వారే ఈ తరంలో ఈ అవతారంలో శ్రీకృష్ణుడిగా వచ్చాడని చెప్పేసి భావన చేసి తన తప్పును తెలుసుకుని నమస్కారం చేసుకుని తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క శమంతకముని ఆ శ్రీకృష్ణుని యొక్క పరమాత్మకు ఇవ్వటం జరిగిందట. ఆ ఇచ్చివేసే సమయంలో ఆ శమంతమునితో సహా తన కూతురైనటువంటి జాంబవతిని కూడా అతనికి వివాహం చేసి వారిద్దరిని కూడా ఆ రాజ్యానికి పంపించి వేయడం జరిగిందట. అలా ఆ శమంతకమునితో పాటు జాంబవతితో పాటు కూడా శ్రీకృష్ణుడు తన రాజ్యానికి చేరుకుని సత్రాజిత్తుని పిలిపించి, ఓయి సత్రాజిత్తు, ఇది నేను చేసిన పని కాదు, మీ తమ్ముడు ఆ సింహాన్ని చంపివేసి ఆ ఆట వస్తువుగా మాంసంగా భ్రమించి తను తీసుకెళ్ళడం జరిగిన వృత్తాంతాన్ని కూడా చెప్పి ఆ సత్రాజిత్తుకు ఆ శమంతకముని తిరిగి ఇచ్చివేయడం జరిగింది. అప్పుడు సత్రాజిత్తు తన తప్పును తెలుసుకుని ఆ తప్పు, ఓ పరమాత్మ నన్ను క్షమించు అని చెప్పేసి ఆ శమంతకముని ఇస్తూ తన చెల్లెలైనటువంటి సత్యభామను కూడా ఇచ్చి మహావైభవంగా వారికి వివాహం చేయడం జరిగిందట. అప్పుడు ఆ రాజుగారైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మను తన రాజ్యంలో ఒక ప్రకటన చేశాట. ఎవరైతే తప్పనిసరిగా వినాయక చవితి రోజు ప్రతి గృహంలో వినాయకుని యొక్క పూజను తప్పనిసరిగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక నియమాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే ఆ రోజు ఆ విఘ్నాలకు ఎప్పుడైతే చంద్రుడు నవ్వటం వల్ల అమ్మవారు శపథం చేసిన సందర్భంలో దేవతలందరూ కూడా ఒక కోరిక కోరినారట. అమ్మా, ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో చంద్రుడిని చూస్తూ ఉంటాం, మరి ఆ శాపానికి ఏదైనా విమోచన ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా శాప విమోచనను ఫలితాన్ని మాకు చెప్పనగా అమ్మవారు ఆ రోజు చెప్పిందట. ఏమిటంటే ఎవరైతే అనుకోకుండా వినాయక చవితి రోజు చంద్రుని చూస్తారో వారందరూ కూడా వినాయక చవితి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క స్వామివారికి అర్చన చేసుకుని అభిషేకాలు చేసుకుని కథను శ్రద్ధగా విని ఆ అక్షతలు ఎవరైతే శిరస్సు మీద వేసుకుంటారో వారందరూ కూడా ఈ నీలాపనిందను పొందరు అని చెప్పేసి వృత్తాంతం ఏదైతే ఉందో వారందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మను కూడా అదే విషయాన్ని తన రాజ్యంలో చాటింపు వేశాట. ప్రతి ఒక్కరూ కూడా వినాయక చవితి రోజు ఎవరెవరి గృహాల్లో, క్షేత్రాల్లో, దేవాలయాల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వినాయక చవితిని శ్రద్ధగా ఏర్పాటు చేసుకుని పూజ అంతా కూడా పూర్తి చేసుకుని కథను శిరస్సును ఆ యొక్క అయితే అక్షతలు ఉంటాయో కథను వినేసి ఆ అక్షతలు శిరస్సు పైన వేసుకోవాలని చెప్పేసి ఒక నియమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందట. అది మొదలు ఆ రాజ్యంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి వినాయక చవితి రోజున యథావిధిగా భక్తి శ్రద్ధలతో కథను కూడా చదువుకొని శిరస్సున అక్షంతలు చల్లుకోవటం వల్ల వారు ఏ విధమైనటువంటి నీలాపనిందన పొందలేకుండా సుఖంగా రాజ్యంలో జీవనం సాగిస్తున్నారట. ఇది ఈ వినాయక చవితిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి వినాయక ఉత్పత్తి. గణనాథుడు ఆ విధంగా నీలాపను తొలగేటటువంటి శమంతకుపాఖ్యానమైనటువంటి కథను ఇంతవరకు మనం శ్రద్ధగా వినడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఆ పూజ చేసినటువంటి అక్షంతలు ఉంటాయో ఆ అక్షతలు మనందరూ కూడా భక్తి శ్రద్ధలతో శిరస్సు పైన ఉంచుకొని స్వామివారికి విశేషంగా భక్తి శ్రద్ధలతో ధ్యానం చేసుకుందాం, పూజ చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్తే అస్తు రుద్రదేవేభ్యః హిరణ్యపాత్రం మధా పూర్ణం దదానే మధవ్యోధానేదే ఏకదా బ్రహ్మణ భవహరదే ఏకదైవ యజమాన ఆజస్తేజో దధాతి. జై తన్నో తండ్రి ప్రచోదయాదు. నమస్కారం సమర్పయామి.